హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. మహేష్ బాబు రాజమౌళికి ఝలక్ ఇచ్చాడా? ఒకసారిగా రాజమౌళికి అయితే పెద్ద పంచే పడింది మహేష్ బాబు చేసిన ఒక పని వల్ల. ఏం జరిగిందంటే, రాజమౌళి గారు మహేష్ బాబుతో తీస్తున్న సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాకి ఇంకా పేరు పెట్టలేదు, కానీ అదొక పీరియాడికల్ సినిమా అని అందరికీ తెలుసు. పైగా దాని చిన్న గ్లిమ్స్ కూడా ఒకటి మనం చూసాం. మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఒక హ్యాట్, ఏదైతే కౌబాయ్ హ్యాట్ ఉంటుంది కదా, ఆ హ్యాట్ మీద అలా ఫోకస్ చేస్తూ ఒక షాట్ ఉంటుంది. అది చూసి ఎవరికైనా సరే అది చూస్తే ఇండియానా జోన్స్ గుర్తొస్తుంది. సో ఆ విధంగా ఆ షాట్లు ఉన్నాయి. సో రాజమౌళి కూడా ఆల్రెడీ ఇండియానా జోన్స్ నుంచి ఇన్స్పైర్ అయి తీస్తున్నానని చెప్పేసి చెప్పాడు. దానికి తగ్గట్టుగా మహేష్ బాబు గారి లుక్ని ప్రిపేర్ చేస్తూ వచ్చాడు రాజమౌళి. ఎందుకంటే రాజమౌళి గారి సినిమాల్లో ఏ హీరో అయినా సరే అప్పటిదాకా ఒక లుక్లో ఉంటే రాజమౌళి గారి సినిమాలో మరో లుక్లో కనపడతారు. అది కూడా క్రేజీగా, ఒక మాసీగా కనపడతారు. ప్రభాస్ గారు ఛత్రపతి కావచ్చు, రామ్ చరణ్ గారు మగధీర కావచ్చు, ఇటువంటి సినిమాలన్నీ మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు మనం వచ్చిన RRRలో కూడా రామ్ చరణ్ గారి లుక్ ఎంత క్రేజీగా ఉందో తెలిసిందే. అలా మహేష్ బాబు గారికి కూడా ఒక ఫుల్ మాసి క్యారెక్టర్ డిజైన్ చేసి ఆడియన్స్లో ఉర్రతొలగించాలనేది ఆయన ఐడియా. దాని ప్రకారం లుక్ డెవలప్ చేయమంటే చాలా కాలంగా మహేష్ బాబు గారు హెయిర్ పెంచుతున్నారు, మనకు తెలుసు. కానీ ఆ లుక్ ఎలా ఉండబోతుంది అనేది అందరికీ డౌట్ ఉంది. ఎందుకంటే ఆయన గడ్డము, మీసాలు, ఆ హెయిర్ ఇదంతా కలిపి అసలు ఎలా రాబోతుంది అని ఆడియన్స్ వాళ్ళల్లో వాళ్ళే ప్రశ్నలు వేసుకుంటూ ఉన్న టైంలో సడన్గా మహేష్ బాబు గారు తన పూర్తి లుక్ తోటి ఆ హెయిర్ ఇలా వదిలేసి పూర్తి లుక్ తోటి దర్శనమిచ్చాడు. ఒక్కసారిగా రాజమౌళి గారికి షాక్ ఇచ్చినట్టయింది. ఎందుకు ఇందులో షాక్ ఏముంది, ఆయన చెప్పినట్టే రెడీ అయ్యాడు కదా అనుకోవచ్చు. నిజానికి రాజమౌళి సినిమాల్లో హీరోలు బయట ఎక్కడ లుక్ రివీల్ చేయరు. వాళ్ళ లుక్ బయట ఎవరికి కనపడకుండా ఉండటానికి ఆ ఫస్ట్ ఏదైతే ఆ గ్లిమ్సో లేకపోతే ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేస్తారు కదా, ఆ టైంలో మాత్రమే రిలీజ్ అవ్వాలి, అప్పుడే ఆడియన్స్కి తెలియాలి అనేది డైరెక్టర్ల ఇంటెన్షన్. ఏ డైరెక్టర్ అయినా ఇది ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేస్తారు, శంకర్ గారి టైం నుంచి కూడా. అటువంటిది రాజమౌళి గారి సినిమాలో చేస్తున్న ఈ మహేష్ బాబు గారు ఒక్కసారిగా లుక్ చూపించడంతో రాజమౌళి గారు కొద్దిగా ఫైర్ అయ్యారనే టాక్ ఉంది. అదేవిధంగా ఫ్యాన్స్కి అయితే పండగ చేసుకుంటున్నారు నిజానికి. కాకపోతే కొంతమంది అరే ముందే రివీల్ అయిపోయిందనే బాధ ఉంది, కానీ బట్ లుక్ బాగుందనే దాంతో అందరూ సాటిస్ఫై అయ్యారు. ఎలా రివీల్ అయింది, ఎందుకు బయటకు వచ్చాడు మహేష్ బాబు గారు అని చూస్తే, మహేష్ బాబు గారు మొన్న ఏవైతే విజయవాడ వరదలు వచ్చాయో అలాగే తెలంగాణ వరదలు కూడా, ఈ రెండింటికి కలిపి మహేష్ బాబు గారు కొంత విరాళం ప్రకటించడం జరిగింది. సో అందులో ఏపీకి ఒక 50 లక్షలు, అలాగే తెలంగాణకు ఒక 50 లక్షలు ఇట్లా ప్రకటించారు. ఈ విరాళాన్ని సీఎం గారిని కలిసి ఆయనకి ఇవ్వడం కోసం ఆయన నివాసానికి వెళ్ళాడు జూబ్లీ హిల్స్లో. వెళ్ళి ఆయనకు ఇస్తూ ఉండగా ఫోటోలు, సీఎం ఇచ్చినప్పుడు ఫోటోలు తీస్తారు కదా, అలా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో ఒకసారిగా వైరల్ అయిపోయింది. సో ఆయన సతీమణితో పాటు వెళ్ళారు నమ్రత గారితో కలిసి. సో మహేష్ బాబు గారి హెయిర్ ఎక్కడ దాకా ఉండి ఆ గడ్డం కానీ చూడగానే మనకు అల్లూరి సీతారామరాజు లుక్ గుర్తొచ్చేస్తుంది. అంటే కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు ఆ లుక్లో ఉన్నాడు అనమాట. చాలా అద్భుతంగా ఉంది ఆ లుక్ కూడా. అయితే దీనికి ఇంకా మేకోవర్ జరగాలి, ఉన్నది ఉన్నట్టు ఏం కనపడ్డు. బట్ రాజమౌళి గారు అనుకున్న మేకోవర్ చేసిన తర్వాత ఆ లుక్లో ఎంతో కొంత చేంజ్ అయితే ఉంటుంది. లైక్ వ్యాన్ హెల్సింగ్లో అదే హ్యూ జాక్మన్ ఉన్నట్లుగానో, లేకపోతే ఇట్లా ఏదైతే ఇండియానా జోన్స్లో హ్యారిసన్ ఫోర్డ్ ఉన్నట్లుగానో అటువంటి లుక్స్ అయితే వస్తాయి ఆయనకి ఖచ్చితంగా. అయితే ఇది కొత్తగా రివీల్ అవడమే కాదు. నిజం మాట్లాడుకుంటే ఆ మధ్య జరిగిన అంబానీ మ్యారేజ్, అనంత్ అంబానీ మ్యారేజ్ ఉంది కదా, ఆ టైంలో కూడా ఫుల్ షెర్వానీ వేసుకొని హెయిర్ అంతా కూడా బయటకి ఇట్లా వదిలేసి కనపడ్డాడు. అప్పుడే అర్థమైంది అందరికీ, ఓకే మహేష్ బాబు గారు ఆ లాంగ్ హెయిర్లో ఆ లిటిల్ బిట్ ఏదైతే బియర్డ్ ఉందో ఆ బియర్డ్లో బాగుంటారు, ఖచ్చితంగా ఈ క్యారెక్టర్కి ఖచ్చితమైన లుక్ అయితే వచ్చేసింది అని చెప్పి ఫీల్ అయ్యారు. ఇప్పుడు అది పూర్తి స్థాయిలో కనిపిస్తుంది అనమాట. అందువల్ల ఒక షాకింగ్ ఫ్యాక్టర్ లాగా ఇది మారింది. అయితే రాజమౌళి గారు దీని నుంచి ఇంకా ఏం ఎక్స్ట్రాక్ట్ చేయబోతున్నారు, ఇంకా బెటర్గా మహేష్ బాబు గారిని ఎలా చూపించబోతున్నారు, ఆడియన్స్ సర్ప్రైజ్ అయ్యేలాగా అనేది ఇప్పుడున్న క్వశ్చన్. రాజమౌళి గారు అయితే కొద్దిగా ఫీల్ అయినట్టుగానే ఉంది. సో దాన్ని బట్టి ఆయన ఐడియాలో చేంజ్ ఏమైనా వస్తుందేమో చూడాలి.